మా కోడలు ఏం చేస్తుందో ఏమో, లేచిందో లేవలేదో చూసి వస్తా. 9 అవుతుంది ఇంకా లేవలేదా ఇప్పటిదాకా? లేవలేదు. ఏ పని చేయలేదా? చాయ్ కూడా తాగలేదా మీరు? తాగలేదు. మరి చూసినప్పుడు మరి ఏం చేస్తుందో. మా కోడలు ఇంకా లేచిందో లేవలేదు, పోయి చూద్దాం. అత్తమ్మ నువ్వెప్పుడు వచ్చినావు? ఏంటే ఇప్పుడు లేచినావు? 9 అవుతుంది. నేనేం తినాలిగా ఏం తాగాలిగా? పోయి పాల ప్యాకెట్ దేపో. సరే అత్తమ్మ తెస్తా. ఆకి దూడగా అయ్యా జర ఆకి చూసి ముగ్గైపో. పట్ట పగలైతుంది. నువ్వు సంసారం చేస్తావా చేయవా? ఏంటత్తమ్మ పెద్ద పెద్ద మాట్లాడుతున్నావు? లేచినారా? ఊగుతాగు మస్తు ఆగే ఆకి నోడిపో ఫస్ట్. అయితే అందరు నవ్వుతారు. అత్తమ్మ పాలని మగ్గిపోయినాయి, ఇన్నే ఉన్నాయి, తీసుకొని తాగు. ఓ సినైనా ఇంత పెద్ద పాలపైకి తెచ్చిన కదానే, మొత్తం వాళ్ళ కొట్టినావని. ఓ సిన కోడగా షాయి కూడా అది ఇతి పెట్టలేదు. కోడలా వసే కోడలా, ఇది అడుగుతలేదు. లోపలికి ఏం చేస్తున్నావే? ఇది ఎప్పటికి నన్నే పిలిచేది, నీకేం పని పాట ఏమి ఉండదు. ఏమైందమ్మా పిలుస్తున్నావు? ఏందే లోపట్లో ఏం చేస్తున్నావు? అంతకాలం పిలుస్తున్నా కదా. అత్తమ్మ కూర వండుతున్నా. అత్తమ్మ కూర వండుతున్నావా లేకపోతే నీళ్ళు వేస్తున్నావా? ఇంతకీ ఏం కూర వండుతున్నావే? పెసరపప్పు టమాటా కూర అత్తమ్మ. ఎప్పుడే పెసరపప్పేనా? ఎప్పుడు పప్పులు పప్పులు పప్పులు. టమాటా కూర వేసిన అత్తమ్మ. అబ్బా టమాటా కూర వేసిన, ఆ పప్పు నువ్వు తిను, టమాటా నేను తింటా. ఉన్నారా అక్క? ఉన్నారా? ఉన్నావే. ఏం చేస్తారా ఇద్దరు అత్త కూడా కూర్చొని ముచ్చటాడుతురా? అవునే. ఎందుకు ఇట్లా వచ్చావు? నా కొడుకుకు బజ్జీలు కావాలంట. నేను మా దగ్గర పిండి లేదు, అట్లా దగ్గరంత పెడతారేమో అని వచ్చిన. ఇంతకీ ఏం గుసలాడుతురే మీ ఇంటికారా? ఏమో కొట్లాడుతురు. ఏం కొట్లాడలేదే, ఊర్లో విశేషాలు ఏం లేవు, అందరు మంచిగానే ఉన్నారు. ఏం లేదు జరంత పెట్టుగానే కప్పాడు. నా కొడుకు బజ్జీలు లేకపోతే అన్నమే తినడంట. అసలు బజ్జీలు ఏమంటుండు? షాప్ అన్ని కాంతాలు ఉన్నాయి. అప్పులు బంధున్నాయి అక్క, అందుకే మీ దగ్గరకు వచ్చిన. మా దగ్గర లేదమ్మా. అవును కానీ ఇంకోటి చెప్పండి అక్క, మన పక్క పార్వతి లేదా, ఆమె కొడుకు దుబాయ్ పోయిందంట. అవునా? లక్షలు లక్షలు పైసలు తెస్తుండంట, మంచి జాబ్ దొరికిందంట. అవునా? నాకు అలా గురించి అన్ని తెలుసు. వాళ్ళు జాబ్ చేయరు, ఏం చేయరు. కూరగాయలమ్మా, కూరగాయలు అవి కూరగాయలు వచ్చినట్టుంది. తీసుకుంటారమ్మా? ఇవ్వండి. ఈ మధ్య వస్తలేవే, ఎటు తిరుగుతున్నావు? అటాటే అమ్ముతున్నా. ఇటు వస్తలేని ఎక్క కూరగాయలు పోతలేమని అటాటే అమ్ముకుంటున్నా. అవునా? గిది ఇవా నిమ్మకాయ. ఏం కూరగాయలు తీసుకుంటారు? మీకు ఏం కావాలా? టమాటా తీసుకున్నావే? సొరకాయలు తీసుకున్నావా అత్త? టమాటా మంచిగా ఉంటది. టమాటా ఇప్పుడే అందిన కదా అత్తమ్మ. ఏంగా టమాటా తీసుకో. ఎప్పటికీ కూరగాయలు అందుకోవాలి. ఈ బావ మొక్కమే తీసుకో. అమ్మ ఈ బావ మొత్తం కలిపి ఎంత? ఇదా? అది కాదు కానీ మీరిద్దరు ఏదైనా ఒకటి తీసుకోరు. భగవనంతా తీసుకుంటే నేను ఇంకా అమ్ముకోవద్దు. ఇక మీకేమైనా మొత్తం కూరగాయలు? మా ఇష్టం, పైసలు తీయే. పైసలు ఇచ్చినా గానీ నాకు ఇంకా వేరే గిరాకుందమ్మా. మీకే ఇస్తే వాళ్ళకి ఒప్పుకొని వచ్చిన నేను కూరగాయలు. వాళ్ళకేం చెప్పాలా నేను? మీరిద్దరు ఏది తీసుకుంటారో డిసైడ్ చేసుకోరు మీరు అత్త కోడలు ఇద్దరు. ఏది అండి? సొరకాయ కావన్నా? టమాటాలు ఇవ్వండి. ఇది టమాటాలు ఇవ్వన్నా? అర్ధ కిలో అన్న టమాటాలు, 1 కిలో చేద్దా కావాలి. ఇది ఇవ్వండి. పచ్చి పిచ్చి ఇది ఇవ్వండి మొత్తం. డబ్బులు అయితే ఇవ్వండి, తీసుకోండమ్మా. ఏదైనా ప్లేట్ ఇయ్యమమ్మా, ఇయ్యము. మొత్తం ఏమన్నా ఇస్తురా?
ఎందుకు ఇవ్వమ్మా సొరకాయ ఇచ్చినాగా నీకు ఏ బాగున్నతం ఇచ్చే బాగానే ఇయ్యమ్మా లేవమ్మా లేవు మరి మాకు 200 ఇస్తారా మొత్తం ఇస్తాము ఇవ్వండి 200 ఇవ్వండి చేయవద్దు మేము డబ్బులు ఇస్తలేమా నువ్వు మాకు ఇస్తలేవు వేరేలో కొప్పుకొని వచ్చిన టమాటాలు అవి కూరగాయలు ఇస్తా అని మొత్తం మీకు ఇస్తే అలాగే అమ్ముకోవాలా నేను మళ్ళా అలాగిస్తే మేమేం తీసుకోవాలా మొత్తం ఒక 2-3 తీసుకోరు మొత్తమే తీసుకుంటామంటారు గుళ్ళద్దు ఇచ్చేదమ్మా ఇడుగు మీరు డబ్బులు ఇస్తా 200 ఇస్తారా మరి 200 ఇస్తా మరి చేదు అత్తమ్మ దానికి 200 ఇస్తావా అత్తమ్మ 200 వద్దు 100 వస్తా అవుతుంది ఇగో నాకు ప్లాన్ రాలేదే అవునా నాకు ఐడియా రాలే 100 రూపాయలు ఎక్కువ మస్తు అవుతాయి నువ్వు ఇచ్చిన ప్లాన్ లో మంచిగా పనిచేస్తావే ఇగో మేము కొత్త వాళ్ళం కాదు కదా పాత వాళ్ళేమో కదా ఎప్పుడు మాతో మాట్లాడుతావు కదా 100 రూపాయలకి ఇచ్చిపో లేదు లేదు కొత్తోళ్ళైనా పాతోళ్ళైనా 100 లేదు మాటలు మంచిగా గాని ఇక్కడ అన్నం పెడితే తినిపోతా గానీ కూరగాయల కూడా లెక్క లేదు మా ఆయన అన్నాడా జోపుతాడు పైసలు తక్కువ వస్తాయి నాకు సరే అమ్మా ఇస్తా మొత్తం ప్యాక్ చేసి 100 ఇప్పుడు 200 ఒప్పుకుంటారా మీరు ఒప్పుకుంటున్నాం ఇస్తారు కదా 200 ఇస్తాం సరే మరి 200 కూరగాయలు తీసుకోరి తీసుకోరి ఇస్తాం అలా తీసుకో నీకు 200 తక్కువ ఇంకా నీకు 200 ఇవ్వాలంట తీసుకోవే అయినా మీరిద్దరు అత్త కూడలు లవ్ ఉన్నట్టురు నేను అన్న దగ్గర వచ్చి రేపు తీసుకుంటా పైసలు ఇప్పుడైతే కూరగాయలు తీసుకోరు ఇక మీతోటి నేను గెలవలేకపోతున్నా మీకు అయ్య మాత్రం మా అన్న ఇస్తాడు సరే నేను పోయేస్తా పోయి రాపో మా అత్త కోడలు వీడియో నచ్చిందా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ మా కోసం సబ్స్క్రైబ్ చేయండి బాయ్